ఇంకెప్పుడు నన్ను ఇలా అడక్కో. మనం ఎప్పటికీ దూరం కావు, కలిసే ఉంటాం. నువ్వు దూరం అవుతావు అన్న ఆలోచన వస్తేనే నేను తట్టుకోలేను శ్రీవల్లి. ఇంకెప్పుడు జోక్గా కూడా అలా మాట్లాడుకో. అంటే అది కాదు సుబ్బు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరేం చెప్పలేం కదా. మళ్ళీ అలానే మాట్లాడతావేంటి? చెప్తే నీకు అర్థం కాదా? చే ఏంటి సుబ్బు, ఎందుకలా సీరియస్ అవుతున్నావు? నేనేదో జోక్ చేశాను. నాకేం తెలుసు నువ్వు జోక్ని కూడా ఇంత సీరియస్గా తీసుకుంటావని. ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ చేయంలే. 10 రోజుల్లో పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, విడిపోవడం, ఇలాంటి మాటలు నీకు జోకా? చూడు, ఇలాంటివి జోక్గా అనిపించొచ్చేమో, కానీ నా మనసుకు చాలా బాధను కలిగిస్తుంది. సారీ సుబ్బు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని చెప్తున్నాను కదా. ఇట్స్ ఓకే, లివ్ ఇట్. నా చుట్టూ ఏదో తెలియని భయం చోటు చేసుకునుంది సుబ్బు. అమ్మ నాన్నలు ఇప్పుడు కలుస్తారో తెలియడం లేదు. వాళ్ళని అసలు ఎలా కలపాలో అర్థం కావడం లేదు. ఆ బాధలో ఉండి నా ఫేస్లో అసలు నవ్వే రావటం లేదు. అసలు నా లైఫ్లో నుండి నవ్వే మాయమైపోయినట్టుంది. నవ్వటానికి, నవ్వించటానికి నాకున్న ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే సుబ్బు. అందుకే నీతో అలా జోక్ చేశాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు సుబ్బు. అది నాకు తెలుసు శ్రీవల్లి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. బట్ నువ్వు లేకుండా నా లైఫే లేదు. అది కూడా నువ్వు అర్థం చేసుకో శ్రీవల్లి. నీ బాధలో అయినా కష్టంలోనైనా నేను తోడుగా ఉంటాను. అన్నిటికీ నీకు నేనెప్పుడూ ఉంటానని మర్చిపోవద్దు. ఎంత? 100 రూపీస్ సార్. నన్ను క్షమించు సుబ్బు. నీతో జీవితం పంచుకోవాలని ఎంతో ఆశగా ఉంది, కానీ ఆ అదృష్టం నాకు లేదు. నేను తొందరలోనే మీ అందరినీ వదిలి వెళ్ళిపోతాను. షష్ఠి రోజు తర్వాత నేను మీ అందరినీ విడిచి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతున్నాను. నేను లేకుండా నన్ను విడిచి నువ్వు ఉండలేవని నాకు తెలుసు. అందుకే నిన్ను సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. అదే చేస్తున్నాను. ఈ జన్మకి మనం భార్యాభర్తలయ్యే అవకాశం లేదు. నేను లేకపోయినా నువ్వు స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాను సుబ్బు. అదేంటి కేశవ్ బాబు, నాన్నగారితో మాట్లాడాలని అనుకుంటే ముందు మిమ్మల్ని కలవమని ఇక్కడ రమ్మన్నారేంటి? నాన్న గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడికి రమ్మన్నాను. ఏమైంది బాబు, అలా బాధపడుతున్నారేంటి? అయ్యగారికి ఏమన్నా సమస్య? సమస్య అంటే ఏం చెప్పమంటారు? ఇన్నాళ్ళు సీతమ్మ గారు, ఆయన కూతురు ఎక్కడున్నారో తెలియకపోయినా కూడా నాన్నగారు అంతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి తెలిసాక నాన్నగారికి మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రతి క్షణం ఆ సీతమ్మ చేసిన పని తాలూకు ఆలోచనలు నాన్నని నిద్రపోనియట్లేదు. ఆ సీతమ్మ గురించి ఆలోచిస్తూ నాన్న చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం పాడైపోతుందేమోనని మాకు చాలా భయంగా కూడా ఉంది. ఒకవైపు ఆయన కూతుర్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నా ఎందుకో సీతమ్మ గారు ఒప్పుకోవడం లేదు. గతంలో సీతమ్మ గారు ఏం చేశారో, ఆవిడ చేసింది తప్పో ఒప్పో ఆ భగవంతుడికే తెలియాలి. అసలు ఆ సీతమ్మ గురించి తెలిసినప్పటి నుంచి నాన్న ఎక్కువ బాధపడుతున్నారు. ఆ సీతమ్మ కూతుర్ని కలవద్దనడం వలనో లేకపోతే ఆవిడ వలనో తెలియడం లేదు, కానీ నాన్నగారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ పిచ్చివాడైపోయేలా ఉన్నారు. నాకైతే సీతమ్మ ఎక్కడున్నారో నాన్నకి తెలియకపోతే బాగుండేమో అనిపించింది. అంత జరిగినా కూడా సీతమ్మని నాన్న క్షమించి తన దగ్గరికి రమ్మని ఎంత బతిమలాడినా ఆవిడ రావట్లేదు. అదేంటి బాబు, ఆవిడ గారిని రమ్మని అయ్యగారు బ్రతిమలాడుతుంటే ఆవిడ రావట్లేదా? అంత పొగరు ఆవిడకి. దేవుళ్ళంటే అయ్యగారిని బాధ పెడుతుందంటే ఆవిడ అసలు మనిషేనా? మేము ఇప్పుడే వెళ్ళి సీతమ్మకు బుద్ధి చెప్పొస్తాం. వద్దు,
నేను మీకు ఇలా చెప్పడం వల్లే మీరు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని నిలదీశారని తెలిస్తే నాన్న చాలా బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని కలిసిన విషయం, మీరు ఇదంతా చెప్పిన విషయం మేమెవరికి చెప్పం. మీరేం కంగారు పడకండి. పదండ్రా, ఆ సీతమ్మ సంగతి ఏందో తేల్చుకుందాం. పదండి. పదండి. ఏంటి కేశవ వాళ్ళని అలా రెచ్చగొట్టావు? వీళ్ళ మాటలకి సీతమ్మ నిజంగానే దూరంగా వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? వెళ్ళదార్తి. ఒకవేళ సీతమ్మ వెళ్ళాలనుకున్నా శ్రీవల్లి వెళ్ళనివ్వదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? శ్రీవల్లి అందరినీ కలుపుకోవాలనుకుంటుంది కదా. ఇప్పుడు సీతమ్మకు అవమానం జరిగితే చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఆ అవమానాన్ని పోగొట్టి తల్లి గొప్పది అని నిరూపించాలని చూస్తుంది. వెంటనే విగ్రహాన్ని బయటికి తీద్దామనుకుంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ వేసావు కేశవ? నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మనం కోటీశ్వరులు అవ్వడం కన్ఫర్మ్. వీళ్ళు సుబ్రహ్మణ్యపురం ఊరి వాళ్ళు ఇక్కడికొచ్చారేంటి? రంగయ్య, మల్లన్న ఎలా ఉన్నారు? ఊళ్ళో అందరూ బాగున్నారా? ఇంకెక్కడ బాగుంటాం? నీ వల్లే కదా మేమంతా దేవుడి దయలేక దిక్కులేని వాళ్ళలా బతుకుతున్నాం. 23 సంవత్సరాల నుంచి శ్రీవల్లీదేవి విగ్రహం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు పూజలు చేస్తున్నాం. అందుకే ఆ స్వామివారికి మా మీద కరుణ లేకుండా పోతుంది. మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు తయారయ్యాయి. ఇంకా ఇలా శ్రీవల్లీదేవి విగ్రహం లేకుండా ఎంతకాలం స్వామివారికి పూజలు చేయాలో ఏంటో. అంతా నీ వల్లే కదా. అంతా తెలిసి కూడా అందరూ బాగున్నారా అని అడుగుతున్నావు. ఏం చెప్పాలి నీకు? దేవుడు లాంటి మనిషి కోదండరామయ్య గారు మీ వల్ల ఎంతో అవమానపడ్డారు, బాధపడ్డారు. అది భరించలేకే సుబ్రహ్మణ్యపురం వదిలి వచ్చేశారు. అయినా ఆయన ఇప్పటికీ పుట్టిన ఊరి కోసం ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తున్నారు. అలాంటి గొప్ప మనిషిని అవమానించింది, బాధ పెట్టింది చాలేదా? ఇప్పుడు మళ్ళీ ఆయన జీవితంలోకి ఎందుకు వచ్చావు? అయ్యగారిని ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేద్దామనుకుంటున్నావా? అసలు నీకు మనసు అనేదే లేదా? ఆయన్ని ఇబ్బంది పెట్టాలని గాని బాధ పెట్టాలని చూస్తే ఆయన ఊరుకుంటారేమో గాని మేము చూస్తూ ఊరుకోం. నీకు తగిన బుద్ధి చెప్తాం. మనసున్న ఆ మహారాజుకి నీలాంటి మనిషిని భారీగా ఎలా ఇచ్చాడో ఆ దేవుడు. ఇంక చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి.